అమ్మా అమ్మా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. అమ్మా ఈ బాలగాడు నాకు పురుగుల మందు కలిపిన జ్యూస్ ఇచ్చాడే. నేనేమో తాగేశా. అమ్మో అమ్మా. అత్తయ్య ఇందులో బాల తప్పేం లేదు. మా నాగలోకమే కడుపులో ఎలుకలు పురుగులు ఎలుకలు పురుగులు పరిగెడుతున్నాయన్నాడు. ఆ పురుగులకి మందు కొట్టాలని జ్యూస్ లో పురుగుల మందు కలిపిచ్చాడు బాల. అదేమో నాగలోకం బుర్రని తాగేశాడు. సింపుల్. ఇది చూడు, మొగుడు పురుగుల మందు తాగాడన్న జాలి కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో. అమ్మో ఒరే నన్ను కాపాడరా అమ్మా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నా. ఒక్క నిమిషం. బాలా తప్పు కదా నాన్న, అలా ఇవ్వకూడదు కదా. ఆ పురుగు మందులు చెట్లకు ఇవ్వాలి కానీ మనుషులకి మనం తాగే వాటిలో ఇవ్వకూడదు నాన్న. ఏమో మమ్మీ నాకు తెలీదు. బాబాయి అలా అనేసరికి ఇచ్చేసాను. మమ్మీ బాబాయ్ చెప్పింది తన బొజ్జలో ఎలుకలు ఉన్నాయని, అందుకే మందు ఇచ్చాను. తప్పకుండా బాలగారు. మావయ్య గారు ఇది తాగండి, తాగండి, పర్లేదు తాగండి. పురుగులు చేస్తాయా? నేను చేస్తాను. ఏమవ్వదు, తాగు. అయ్యో థ్యాంక్ యూ చంద్రి. మీకు జ్యూస్ ఇచ్చాను కదా, ఈ ప్రెజెంటేషన్ కి ప్రిపేర్ అవ్వండి. సుందర నాకు నిద్ర వస్తుంది. బాలగారు అది కాదు. సుందర నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. బాలగారు బాలగారు అది కాదు. బాలగారు ఆగండి. బాలగారు బాలగారు. సక్సెస్. ఈరోజు బాలాని ఇలా డిస్టర్బ్ చేశాం. బాలగారు బాలగారు లేవండి. రేపు ఇలాగే ఏదో ఒక విధంగా ప్రిపేర్ అవ్వకుండా చేస్తే చాలు. మీరు ప్రతిరోజు ఇంత ఎర్లీగా పడుకోరు కదా, ఈరోజు ఏమైంది మీకు? ఆ ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వదు. నీలవేణి నుంచి మనకి కోట్లు వస్తాయి. ప్లీజ్ బాలగారు లేవండి, మీరు ప్రిపేర్ అవ్వాలి కదా, లేవండి. బాలగారు బాలగారు. ఏంటమ్మా బాల అప్పుడే పడుకుని పోయాడా? అవునత్తయ్య. బాలగారు నా మాట వినండి, లేవండి ఒకసారి. సుందరే నాకు బాగా నిద్ర వస్తుంది, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. బాలగారి డ్రీమ్ ప్రాజెక్ట్ అత్తయ్య. ఆయన ప్రెజెంటేషన్కి ప్రిపేర్ అయితేనే ఆ ప్రాజెక్ట్ మనకు వస్తుంది. బాలగారేమో కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అమ్మా త్రిపుర, ఫీల్ అవ్వకు. బాలా నీ మాట వింటాడు. నీకు తెలుసు కదమ్మా, బాలా ఆకలికి నిద్రకి ఉండలేడు. ఏం లేదత్తయ్య, అందరం కష్టపడి ఆ టెండర్ని దక్కించుకున్నాం. ఇప్పుడు ఆ టెండర్ని నిలబెట్టుకోవాల్సింది ఈయనే.
కానీ బాలాగారు అమ్మ త్రిపుర, నువ్వు బాలా కోసం, బాలాకి సంబంధించిన వాటి కోసం నువ్వు చాలా తపన పడుతున్నావమ్మా. వాడికి భార్య స్థానంలో పక్కనుంటున్నావు, తల్లిలాగా సేవలు చేస్తున్నావు, స్నేహితుల్లా సాయం చేస్తున్నావు, తండ్రిలా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నావు, గురువులా మంచి నడవడికని వాడిలో తీర్చిదిద్దుతున్నావు. నువ్వు వాడికి భార్యలా రావటం మా అదృష్టం. కానీ నీకు ఇలాంటి స్థితిలో ఉన్న మా బాల భర్త అవ్వటం నీ దురదృష్టం. అత్తయ్య, నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. నువ్వనుకోవమ్మా, నీ మనసు అలాంటిది. నిన్ను చూస్తే నాకొక ఆడదానిగా ఏమనిపిస్తుందో చెప్పనా? ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదని. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎన్నో ఆశలుంటాయి, ఎన్నో కలలుంటాయి. కానీ నీకు ఆశలు కలల స్థానంలో చాలా పెద్ద బాధ్యత ఉంది. అత్తయ్య, నా బాధ్యత బాలాగారిని మామూలు మనిషిని చేయడం. అది తీరపోతే నా ఆశలు కలలు వాటంతట అవే తీరిపోతాయి. ఒక ఆడదానిగా నీ పట్ల చిన్న బాధున్నా బాలా తల్లిగా నీ మీద వాణ్ణి మారుస్తావని